ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా సరే మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. హే గాయ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే నేను మీకు అసలు రీసెంట్గా నా ఛానల్కి ఒక జాయిన్ బటన్ అనేది వచ్చింది కదా, అంటే మెంబర్షిప్స్ అంటారు దాన్ని. ఆ జాయిన్ మెంబర్షిప్ అనేది ఎలా వచ్చింది, అసలు ఆ జాయిన్ మెంబర్షిప్ గురించి నేను ఈరోజు మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అండ్ ఈ జాయిన్ మెంబర్షిప్ అనేది మామూలుగా అయితే అందరికీ కూడా 30,000 సబ్స్క్రైబర్స్ ఎవరైతే దాటుంటారో వాళ్ళకైతే వస్తుంది అనమాట. వీటి వల్ల ఉపయోగం ఏంటి అంటే, ఇప్పుడు మనం క్రియేటర్స్ ఉంటాం కదా, ఇప్పుడు నేను ఒక క్రియేటర్ని, మీలో చాలామంది నాతో మాట్లాడాలనుకుంటారు, లేదా నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటారు, లేదా నాతో వాట్సాప్లో సోషల్ మీడియాలో టచ్లో ఉండాలనుకుంటారు. ఇవన్నీ కూడా మనం ఈ జాయిన్ మెంబర్షిప్స్ ద్వారా చేయొచ్చు అనమాట. ఇలా చేయడం ద్వారా ఏంటంటే, సపోజ్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, మీరు ఒక క్రియేటర్ అయినప్పుడు మీ వ్యూవర్స్ మీ జాయిన్ బటన్లో జాయిన్ అయినప్పుడు, అంటే అక్కడ జాయిన్ అవ్వాలంటే ఒక అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అంటే మంత్లీ మీరు పెట్టుకోవచ్చు 56 రూపీస్, అంటే 29 రూపీస్ దగ్గర నుంచి పెట్టుకోవచ్చు, ఎంతైనా పెట్టుకోవచ్చు. నేను 159 రూపీస్ అయితే పెట్టాను. 159 రూపీస్ మంత్లీ పే చేసి నా జాయిన్ బటన్లో అయితే కొంతమంది అయితే జాయిన్ అయ్యారు. అండ్ ఒక 15 మంది వరకు అయితే జాయిన్ అయ్యారు అనమాట. అండ్ ఇలా మీరు ఈ జాయిన్ మెంబర్షిప్స్ ద్వారా ఏంటంటే, ఎవరైతే మీ వ్యూవర్స్ ఉంటారో మీ వ్యూవర్స్ మీ జాయిన్ మెంబర్షిప్లో జాయిన్ అయ్యి వాళ్ళు మీ దగ్గర నుంచి కొన్ని బెనిఫిట్స్ని అయితే మీతో టచ్లో అయితే ఉండొచ్చు అనమాట. అండ్ ఇది జాయిన్ మెంబర్షిప్ యొక్క మెయిన్ ఉద్దేశం అయితే ఇదన్నమాట. అండ్ ఈ జాయిన్ మెంబర్షిప్ నేను తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, అంటే నాకు రావడానికి రీజన్ ఏంటి అంటే, నేను చాలామంది అంటే క్రియేటర్స్ కానీ, లేకపోతే నేను కొన్ని వీడియోస్ చూశాను అండ్ నా సబ్స్క్రైబర్స్ కూడా అడిగారు అనమాట. అప్పుడు నాకు ఏమనిపించింది అంటే, నేను ఏదైనా కొత్త విషయాన్ని తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ బాగా చూపుతాను అనమాట. అయితే అలా నేను ఈ జాయిన్ మెంబర్షిప్ అనేది కేవలం కొంతమందికి వస్తుందా, ఎవరికైనా వస్తుందా అనేది తెలుసుకోవాలనుకున్నాను. అప్పుడు నేను ఏం చేశానంటే, కొంచెం దాని మీద రీసెర్చ్ అయితే చేశాను అనమాట. నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను ఫస్ట్, అండ్ ఇంటర్నెట్లో చూశాను. అండ్ యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు నాకు ఒక్క వీడియో కూడా కనిపించలేదు అనమాట. ప్రాపర్గా దాని మీద నాలెడ్జ్ ఇస్తూ ఒక్క వీడియో కూడా హిందీలో కానీ తెలుగులో కానీ లేదనమాట. ఎవరు చూసినా జాయిన్ మెంబర్షిప్ వచ్చిన తర్వాత ఏం చేయాలన్నది చెప్పారు, కానీ ఒకవేళ 30,000 సబ్స్క్రైబర్స్ లేకుండానే మనకి జాయిన్ మెంబర్షిప్ అనేది ఎలా వస్తుందో ఎవరు చేయలేదు. అంటే హిందీలో వచ్చింది, తెలుగులో కూడా చాలామందికి వచ్చింది, కానీ ఎవరు కూడా ఇలా జాయిన్ మెంబర్షిప్ ఎలా వస్తుందో చెప్పలేదు. వచ్చిన తర్వాత ఏం చేయాలన్నది అయితే చెప్పారు. అందుకే నేను వచ్చిన తర్వాత ఏం చేయాలన్నది చెప్పకుండా ఎలా వస్తుందో చెప్తున్నాను ఇక్కడ మీకు. అండ్ ఇక్కడ జాయిన్ మెంబర్షిప్ రావడానికి 30,000 సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలి, కానీ 30,000 సబ్స్క్రైబర్స్ లేకుండానే ఎలా వస్తుందంటే, మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక క్రియేటర్ అయినప్పుడు నాకు 6,000 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పటి నుంచి కాదు, అంటే ముందు నుంచి నాకు మానిటైజేషన్ అయిన తర్వాత నుంచి కూడా నాకు వ్యూస్ అనేవి కొంచెం ఎక్కువ అయితే వచ్చినాయి అనమాట. అంటే ఎలా అంటే, చాలామందికి వ్యూస్ అనేవి తక్కువ ఉంటాయి. అలా కాకుండా ఎక్కువ వ్యూస్ వస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారంటే, ఛానల్ గ్రోయింగ్ స్టేజ్లో ఉంటుంది కదా, గ్రోయింగ్ స్టేజ్లో ఎవరి ఛానల్ అయితే ఉంటుందో, కొంచెం గ్రో అవుతున్న ఛానల్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మానిటైజేషన్ అయ్యిన వాళ్ళకి మాత్రమే ఈ మెంబర్షిప్స్ అయితే వస్తాయన్నమాట. అండ్ ఇక్కడ మానిటైజేషన్ అయిన తర్వాత నుంచి కొంచెం గ్రో అవుతూ కొంచెం వ్యూస్ అండ్ కొంచెం రేజింగ్లో ఉన్న ఛానల్కి అయితే వీళ్ళు ఈ మెంబర్షిప్స్ అయితే ఇస్తున్నారు. అండ్ నాకు మాత్రమే ఇచ్చారా, లేకపోతే వేరే క్రియేటర్స్కి కూడా ఇస్తారా అని చెప్పేసి నేను 2 ఛానల్స్ని అయితే ట్రై చేశాను. వాళ్ళు 2 ఛానల్స్ కూడా ఎలిజిబుల్ అయితే అయ్యారనమాట. మనం వెళ్ళి యూట్యూబ్ టీమ్ వాళ్ళతో అయితే మాట్లాడాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటి అంటే, నేను మీకు ఇంతకుముందు ఒక వీడియో అయితే చేశాను, యూట్యూబ్ టీమ్ వాళ్ళతో ఎలా మాట్లాడాలని, ఎలా చాట్ చేయాలని దాని గురించి ఒక వీడియో అయితే చేశాను. మీకు వైటీ స్టూడియోలో చాట్ అనే ఆప్షన్ ఉంటుందని, ఆ వీడియో వచ్చేటప్పటికి ఐ కార్డ్స్లో పెడతాను. ఈ వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత ఆ వీడియో అయితే మీరు చూడండి. అండ్ ఇక్కడ 10,000 సబ్స్క్రైబర్స్, కానీ మీరు 10,000 అనే కాదు, మీకు 7,000 8,000 సబ్స్క్రైబర్స్ ఉన్నా సరే ఒకసారి అయితే యూట్యూబ్ టీమ్ వాళ్ళతో అయితే మీరు మాట్లాడండి, ఖచ్చితంగా మీకు జాయిన్ బటన్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ నేను 2 ఛానల్స్ అని చెప్పాను కదా, ఫస్ట్ ఒక ఛానల్కి ఏమైందంటే, కొన్నిసార్లు ఏమవుతుందంటే, మనకి వైటీ స్టూడియో అప్లికేషన్లో చాట్ అనే ఆప్షన్ అయితే ఉండదన్నమాట. ఇక్కడ ఈ చాట్ అనే ఆప్షన్ లేనప్పుడు ఏంటంటే, మనం మెయిల్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ నేను చాట్ అనే ఆప్షన్ ఉన్న వాళ్ళతో ఏంటంటే, అప్పుడు అక్కడ వెళ్ళి వాళ్ళు ఎలిజిబుల్లా కాదా అన్నది తెలుసుకున్నాను. వాళ్ళతో యూట్యూబ్ టీం వాళ్ళతో మాట్లాడినప్పుడు ఒక ఛానల్కి అయితే వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పారు, వాళ్ళకి జాయిన్ మెంబర్షిప్ అయితే వస్తుందని చెప్పారనమాట. అయితే ఈ జాయిన్ మెంబర్షిప్ అనేది ఎప్పుడు వస్తుందంటే, ఇప్పుడు ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయినట్టయితే 14 రోజుల తర్వాత, మీరు ఎప్పుడైతే యూట్యూబ్ టీం వాళ్ళతో మెయిల్ చేసినా చాట్ చేసినా వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడైతే మనకి అది యాక్టివేట్ చేస్తారో అప్పటి నుంచి 14 రోజుల తర్వాత మనకి జాయిన్ మెంబర్షిప్స్ అయితే వస్తాయి. నాకైతే ఒక మెయిల్ కూడా రాలేదన్నమాట. డైరెక్ట్ నేను మానిటైజేషన్ పేజ్లో చెక్ చేస్తే అక్కడ నాకు జాయిన్ మెంబర్షిప్స్ అని అయితే కనిపించింది అనమాట. అండ్ ఈ విధంగా
వస్తుందన్నమాట. అండ్ ఇంకొక ఛానల్ చెప్పాను కదా, ఆ ఛానల్కి వచ్చేటప్పటికి ఏంటంటే నేను వాళ్ళకి చాట్ అనే ఆప్షన్ లేదని నా మెయిల్ని నా చాట్ ఆప్షన్ నుంచి అయితే, అంటే నా వైటీ స్టూడియోలో ఉండే నా అకౌంట్ నుంచి అయితే నేను యూట్యూబ్ టీం వాళ్ళతో అయితే చాట్ చేయడం జరిగింది. వాళ్ళు అక్కడ ఏం చెప్పారంటే వాళ్ళ ఎవరైతే ఇప్పుడు ఈ మెంబర్షిప్ అయితే ఎవరికైతే కావాలో వాళ్ళ మెయిల్ నుంచి ఒక మెయిల్ అయితే చేయమని చెప్పారు. అయితే ఇక్కడ ఆ మెయిల్ అనేది ఎలా చేయాలన్నది నేను ఒక ఫామ్ అయితే అంటే ఒక లెటర్ లాంటిది నేను ఒకటి తయారు చేశాను. అయితే అది మీకు ఇవ్వడానికి అయితే లేదు, ఎందుకంటే వీళ్ళు ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్కలా అయితే ఉంటుంది అనమాట. అండ్ మీరు వచ్చేటప్పటికి మ్యాక్సిమం జాయిన్ ఇక్కడ మీకు చాట్ అనే ఆప్షన్ ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి డైరెక్ట్ మీరు చాట్ అనే ఆప్షన్లోకి వెళ్ళిపోండి, అక్కడ యూట్యూబ్ టీం వాళ్ళతో మాట్లాడండి, ఖచ్చితంగా మీకు జాయిన్ బటన్ అనేది వస్తుందన్నమాట. ఇదే గైస్ సీక్రెట్, ఇంతకు మించి సీక్రెట్ అయితే ఏం లేదు. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, యూట్యూబ్కి మీరైనా నేనైనా పెద్ద క్రియేటర్ అయినా చిన్న క్రియేటర్ అయినా ఇట్లాంటిది ఏముండదు. ఎవరైనా సరే ఒక క్రియేటర్ మాత్రమే, అంతేగాని మేము తోపులం కాబట్టి మాకు జాయిన్ బటన్లు వస్తున్నాయి, మేము తోపులం కాబట్టి స్టోరీ ట్యాబ్స్ వస్తున్నాయి, ఇట్లాంటివి ఏముండవు గైస్. మీ అందరికీ కూడా జాయిన్ బటన్లు, కమ్యూనిటీ ట్యాబ్లు ప్రతిదీ వస్తుంది. కొంచెం వెయిట్ చేయండి, అది రావడానికి టైం అయితే పడుతుంది కానీ పక్కా వస్తుంది అనమాట. ఈరోజు నాడు 60,000 సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు కూడా జాయిన్ బటన్ రాలేదంటే వాళ్ళు ఆ జాయిన్ బటన్ మీద ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు. ఇంట్రెస్ట్ చూపితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు జాయిన్ బటన్ అయితే ఇస్తున్నారు అనమాట. ఈ జాయిన్ బటన్ ఏంటి అంటే ఇప్పుడు ఒకవేళ మీరు 8,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకోండి, మీ 8,000 సబ్స్క్రైబర్స్ యాక్టివ్గా ఉండి వాళ్ళు జాయిన్ బటన్లో జాయిన్ అయ్యే విధంగా ఉన్నప్పుడు, అంటే అది మీ ఛానల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీ ఛానల్లో వ్యూవర్స్ మీ ఛానల్లో జాయిన్ అవుతారు అని అనిపించినప్పుడు ఈ జాయిన్ మెంబర్షిప్లో అయితే పెట్టుకోండి గైస్. ఇది చాలామంది అడుగుతున్నారు ఎలా వచ్చింది భయ్యా అని. నాకు 9,000 ఉన్నప్పుడే వచ్చింది, ఇంకా 8,000 ఉన్నప్పుడు కూడా వస్తుంది. ఒకసారి అయితే ట్రై చేయండి, యూట్యూబ్ టీం వాళ్ళతో అయితే మాట్లాడండి. ఇంతకు మించి మీకు వేరే ఆప్షన్ అయితే లేదు. యూట్యూబ్ టీం వాళ్ళతో ఎలా మాట్లాడాలన్న దాని గురించి నేనైతే చెప్పలేను, ఎందుకంటే అది టీంతో మాట్లాడడం అనేది మీ నాలెడ్జ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఒక్కొక్కరు ఒకలా ఉంటుంది. ఇప్పుడు నేను ఒకలా మాట్లాడతాను, మీరు ఒకలా మాట్లాడతారు. అండ్ ఇక్కడ మీకు ప్రాపర్గా ఇంగ్లీష్ అయితే వచ్చి ఉండాలి. అండ్ నేను ఇంతకు ముందు ఒక వీడియోలో చెప్పాను కదా, ఆ వీడియో అయితే ఇప్పుడు మీరు ఐకార్డ్స్లో పెడతాను, ఒకసారి అయితే చూడండి గైస్. ఈ వీడియో కింద గైస్, ఈ వీడియోలో నేను అసలు జాయిన్ బటన్ ఎలా వచ్చిందన్నది, నాకు ఎలా వచ్చిందన్నది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ మీకు కొంచెం నాలెడ్జ్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను. ఈ వీడియోకి ఒక 150 లైక్స్ అయితే టార్గెట్ పెడుతున్నాను. టార్గెట్ని అయితే కంప్లీట్ చేయండి. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా దీని గురించి కానీ దేని గురించి అయినా సరే, ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉంది, గ్రూప్లో జాయిన్ అవ్వండి. అండ్ అదేవిధంగా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయినట్టయితే నేను ఏమైనా అప్డేట్స్ ఉంటే అక్కడైతే పెడతాను. అండ్ అదేవిధంగా మీకు అప్పటికీ మీ డౌట్స్ క్లియర్ అవ్వలేనట్టయితే మాత్రం ఇంకా నాకు కాల్ మీ 4 యాప్లో కాల్ చేయండి, నేను వెంటనే రియాక్ట్ అవుతాను, ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, సీ యూ.